మహాలయ అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది ఒడ్డున పితృతర్పణాల కర్మక్రియల మండపం జనసమూహంతో నిండిపోయింది. ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తిలో పితృతర్పణాలు వదలడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహాలయ అమావాస్య రోజున తర్పణాలు వదలడం వల్ల వంశం అభివృద్ధి చెందుతుందని, ఆయురారోగ్యం లభిస్తాయని పురోహితులు మహేష్ శర్మ జోషి శర్మ తెలిపారు. వేశారు ఇప్పుడు అందరూ ఆడికే వస్తాను. ఆ రోజున మనం మహాలయ అమావాస్యగా జరుపుకుంటూ ఉంటాం. భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యం నుంచి ఈ 15 రోజుల పాటు ఈ పితృదేవతలకు అందరూ కూడా వాళ్ళ తృప్తి కోసం మనకు దగ్గరగా ఉండే నదిలో కానీ సముద్రాల దగ్గర కానీ వాళ్ళు పితృలోకాల్లో ఉండేందుకు, మన వంశాలన్నీ కూడా బాగా క్షేమంగా ఉండేందుకు వాళ్ళకి తర్పణాలు, పిండ ప్రదానం లాంటివి చేస్తూ ఉంటాం. మనం వాళ్ళు చనిపోయిన తిథిలో తర్పణాలు, పిండ ప్రదానం చేయలేని సందర్భంలో ఈ 15 రోజుల పాటు ఆ తిథిని మనం ఎంచుకొని ఏదో ఒక తిథి రోజు వాళ్ళకి మనం తర్పణం, పిండ ప్రదానం చేస్తూ ఉండడం మన సాంప్రదాయంగా కొనసాగుతుంది. పైగా మనకు పెద్దవాళ్ళు చెప్పింది ఏమిటంటే, మహాలయ అమావాస్య రోజు ఎవరైతే పితృదేవతలు తృప్తి కోసం, ప్రీతి కోసం ఈ తర్పణాలు, పిండ ప్రదానం చేస్తారో వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, వంశాభివృద్ధి అన్నీ కూడా జరుగుతాయని చెప్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాలయ అమావాస్య రోజు కేవలం పితృదేవతల కోసం మాత్రమే కేటాయించి వాళ్ళ తృప్తి కోసం, పితృదేవతల కోసం తర్పణము, పిండ ప్రదానం చేస్తూ అందరూ కూడా మనం తృప్తిపరచాలని కోరుకుంటూ ఉన్నాం. ఎంతో విశేషమైనటువంటి రోజు. అజీవ పితృలుగా ఉన్న వాళ్ళందరూ కూడా పితృదేవతలకి ప్రతి సంవత్సరము కూడా శ్రాద్ధాది కర్మలు చేయలేని వారు కనీసం ఈ మహాలయ అమావాస్యనైనా కూడా పితృదేవతలందరికీ కూడా తర్పణము చేయదగిన వారు చక్కగా శ్రాద్ధము చేసిన ఎడల ఎంతో మహత్తరమైన ఫలితం లభిస్తుంది. పితృదేవతలందరూ కూడా ఎంతో సంతసిస్తారు. అదేవిధంగా కనీసము శ్రాద్ధాది కర్మలు చేసి భోజనాది ఇత్యాదులు చేయలేని వారు బ్రాహ్మణులకు యథాశక్తిగా స్వయంపక దానం ఇచ్చి తప్పనిసరిగా తిలతర్పణం అనేది ఆచరించుట చాలా శ్రేయస్కరము. ఈ యొక్క తిలతర్పణము ఇత్యాది కర్మలు చేసిన ఎడల పితృదేవతలందరూ కూడా ఎంతో తరిస్తారు. అటువంటి ఈ మహాలయ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా పితృకార్యం, పితృయజ్ఞం అనేది తప్పగా ఆచరించవలసిన రోజు. అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క